కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు సౌకర్యాలు హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరిగే ఇఫ్టు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఆదివారం కోడేలు హమాలీ కాలనీలో ప్రచారం మరియు విరాళాల సేకరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 4 లేబర్ కోడ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం పని గంటలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యంతో జరుగుతున్న ఇఫ్టు రాజకీయ తరగతులకు ప్రజలందరూ ఆర్థిక సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నగర నాయకులు రమణ, చిన్నబ్బాయి, శ్రీను, రమేష్, అప్పారావు, వెంకటేశ్వరరావు, నెహ్రూబాబు, గంగరాజు, విజయ్, త్రినాథ్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఏలూరు నగర ప్రజలారా, నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క శిక్షణా తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మా కార్మిక సోదరులు, మా కార్యకర్తలు మీ వద్దకు విరాళాల నిమిత్తం వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకం, కష్టజీవులు, ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద ఐఎఫ్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని ఏలూరులో నిర్వహించుకుంటున్న సందర్భంలో మరి మీరందరూ కూడా ఈ క్లాసుల జయప్రదానికి, ఈ యొక్క శిక్షణా తరగతుల జయప్రదానికి, కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు ఈ యొక్క క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆర్థికంగా ఈ యొక్క క్లాసుల జయప్రదానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుతాం.